सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకలా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు డేగలపాలెం గ్రామంలో సాయి స్మృతులు 2వ భాగంలోని చివరి అంకం మనం వివరించుకోబోతున్నాం. గత కొన్ని మాసాలుగా మహాత్ముల ముద్దుబెట్టి గ్రంథము, సాయి మాస్టర్ స్మృతులు 1వ భాగము, సాయి మాస్టర్ 2వ భాగం, ఇవన్నీ మనం ఎందుకు వివరించుకుంటూ వస్తున్నామంటే ఫిబ్రవరి 7, 8, 9లో 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం జరుపుకోబోతున్నాం సూలూరుపేటలో. ఆ సందర్భంగానే మనం మాస్టర్ గారి యొక్క తత్వము, మాస్టర్ గారి యొక్క నిజస్థితి, ఆ యొక్క జీవిత విధానము మనం తెలుసుకోవడం ద్వారా రేపు సమ్మేళనంలో మన యొక్క నడవడిక, మాట తీరు ఎలా ఉంచుకోవాలనే విషయానికి గుర్తొస్తుంది. ఎందుకని ఆయన ఎదురుగా ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం అందరం ఉన్నాం. మన మనసంతా కూడా ఆయన పాదాల చెంత నిలవడానికి, దోహదపడడానికి సహాయపడుతుందని సాయి మాస్టర్ గారి గురించి మనం వివరించుకుంటూ వస్తున్నాం. ఈరోజు రాయిపాటి ప్రసాదరావు గారు, ఈయన ఒక డాక్టర్. ఈయన ఉచిత డాక్టర్. నాస్తికులు. నాస్తికులు అంటే ఉన్నదాన్ని లేదని భావించేవాళ్ళనుకుంటాం. అస్తిత్వము ఉన్నది, నాస్తిత్వం అంటే లేనిది. అంటే ఈ ప్రపంచం అసలు ఇదేది వాస్తవం కాదు అనే భావన అనుకుంటున్నారు వాళ్ళు. అసలు నాస్తికులు అంటే దేవుడు లేడనే వాదించేవా నాస్తికులు అనుకుంటున్నాం. వాడి దృష్టి అదే ఉంటుంది. మేము నాస్తికులము, ఈ దేవుడి మూఢనమ్మకాలు మేము నమ్మము. మూఢనమ్మకాలు నమ్మమని ఎవరు చెప్పారు? బాబా నిరసించాడు, భగవంతుడు నిరసించాడు, కృష్ణుడే నిరసించున్నాడు. మూఢనమ్మకంగా దేవుడిని పూజిస్తామనంటే కొండను పూజించమన్నాడు. ఎందుకంటే కొండను పూజించమన్నాడు? ఆ కొండ వల్లే మనకు వర్షాలు వస్తున్నాయి, మన పశువులకి వాటికి మేత వస్తున్నాయి, కాబట్టి కొండను పూజించమని చెప్పాడు. ఆ భావం వాళ్ళు ఎవరు తెలుసుకోలేక దేవుడు లేడు కానీ భావన చేసుకుంటుంటారు. అటువంటి భావన ఉన్నాడు ఈయన. అందుకని ఈయన బాగా చున్నగా పరిశీలించి బాబా యొక్క జీవితాన్ని చూసి బాబా నిజమైన కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ అనే భావం ఏంటి? సమతుల్యం, సమభావం, సమతాభావం. అదే కదా వాళ్ళు అనుకుంటారు. అందరూ ఒకటే ఏకం కండి, అందరూ ఒక సమానంగా ఉండాలి, ధనికులు పేదలు అనేది ఉండకూడదు అనే కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీలు అంటున్నారు. ఆ తత్వం బాబాలో కనిపించింది. బాబా ఎక్కడ కూడా అసమానతలు కనిపించలేదు, అసమానతలు చూపించలేదు. ఆయన జీవితంలో కనిపించలేదు అసమానతలు ఆయన చూపించిన కూడా చూపించలేదు. అందుకే ఆయన సమదర్శి. ఎవరు? షిరిడి సాయినాథుడు. ముందు మాస్టర్ గారి దగ్గర షిరిడి సాయినాథ తత్వం గురించి పరిశోధిస్తున్నాడు ఆయన సమదర్శి. మానవత భావంతో నిండినవాడు. చైతన్యమూర్తి. చైతన్యమూర్తి అంటే ఒకే ఆ చైతన్యం అందరిలో కూడా ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్య తత్వ సమగ్ర స్వరూపం చైతన్యమూర్తి అన్నాడండి. ఒక పదం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సమదర్శి అంటే ఏమిటి? అందరినీ సమభావంతో దర్శించేవాడు. చైతన్యమూర్తి అంటే ఏమిటి? అంతటా ఉన్న ఈ 80 జీవరాశుల్లో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం అంతా కలిసి ఒక మూర్తి స్వరూపం. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. అదే అనుకుంటాను. అది చైతన్యమూర్తిల భావం. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. ఈ భావం బాబాలో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ బాబాలు పెట్టుకున్నాం కాబట్టి బాబాలు కనిపిస్తుంది అంటున్నామండి. రామకృష్ణ పరమహంసైనా, రమణ మహర్షి అయినా, శ్రీపాదవల్లభుడైనా, నృసింహ స్వామి అయినా, కృష్ణుడైనా, రాముడైనా, వీరందరూ కూడా అంతే. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. అది చైతన్యమూర్తికి ఉన్న వివరణ. అటువంటి విధానాన్ని ఈ డాక్టర్ రాయ్ ప్రసాద్ గారు బాబాను దర్శించాడు. అందుకనే బాబా కమ్యూనిస్ట్. నా దృష్టిలో నేను నాస్తికుడైనా ఆ రోజుల్లో బాబా అంటే నాకు ఎంతో భక్తి శ్రద్ధలు కలిగింది.
ఎందుకని అనుకుంటున్నాడు. నాకు ఎందుకు కలిగింది అంటే సకల జీవరాల్లో సైతం ఆత్మస్వరూపాన్ని దర్శించాడు బాబా. మనుషులనే కాదు, సకల జీవుల్లో కూడా ఆత్మస్వరూపాన్ని దర్శించాడు. ఎందుకు దర్శించాడు? నానాసాహెబ్ డెంగ్లే అతడు ఒక వెండి పళ్ళెంలో తీసుకొచ్చి ఆడ మధు పదార్థాలు పెడితే కుక్క వచ్చి తింటుంది. తింటున్నప్పుడు మనసులో ఆశ్రయించుకుంటాడు నానాసాహెబ్ డెంగ్లే. వెంటనే బాబా అన్నాడు, అది నా కోసం వచ్చింది, నీ కోసం కాదన్నాడు. అంటే ఏంటి? ఆ కుక్కలో ఉన్న ఆత్మస్వరూపాన్ని సాయినాథుడు దర్శించాడు. అందువల్ల బాబాని నాకు ఇష్టపడుతున్నాడు అన్నాడు. ఇది మొత్తం నాస్తికుడు, దేవుడు అంటే విశ్వాసం లేనివాడు. ఇక్కడ బాబాని పూజించాలని ఆలోచన, బాబా యొక్క తత్వం మీద ఆకర్షితులయ్యారు. ఇది మనం బాగా పెట్టుకోరు ఇక్కడ. అంటే వ్యక్తి పూజ లేదు, ఎందుకంటే బాబా కూడా నన్ను పూజించమని చెప్పలేదు. బాబా అంటే 5 శరీరం మాత్రమే కాదు అని కూడా చెప్పున్నాడు. అక్కడ బాబా అంటే ఏమిటి? సర్వగతమైన చైతన్యం అయితే ఏదైతే ఉందో అది బాబా యొక్క స్వరూపము. అది ఈ డాక్టర్ ప్రసాదరావు గారు తెలుసుకున్నారు. అందువల్ల ఆయన పక్కా కమ్యూనిస్ట్ పార్టీ ఆయన పదం వాడారు ఇక్కడ. అంటే సమతాభావం, సమదర్శి భావం, సమతుల్యంగా ఉండడం, అన్నీ సమ 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 ఆ తత్వంలో ఉన్నారు కాబట్టి నాకు బాబా అంటే ఇష్టం. అంటే అతని దృష్టిని, ఎవరి దృష్టిని? నానాసాహెబ్ డెంగ్లే దృష్టిని మార్చినాడు కదా. ఇంకెప్పుడైనా ఆ కుక్కని ఆయన కదులుకుంటాడా, తరుముకుంటాడా? ఎవరు? ఆ నానాసాహెబ్ డెంగ్లే. అంటే ఒక వ్యక్తిలో ఎంతటి మార్పు తీసుకొస్తున్నాడు సాయినాథుడు. అందుకని బాబా మార్గదర్శి. ఎందుకు బాబాను పూజించాలంటే ఆయన ముస్లిం కదండి, ఆయన మసీదులో ఉన్నాడు, అల్లా మాలిక్ అంటున్నాడండి, ఉన్న దేవుళ్ళు అంతా వదిలేసి ఆయన పట్టుకున్నారని అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. యూట్యూబ్లో అదే వస్తుంటాయి. ఆయన సాయి కదా, మీరేంటి సాయి మతాన్ని ప్రచారం చేస్తున్నారా అని ఒకటి యూట్యూబ్లో పెడుతున్నారు కూడా, అవగాహన లేకనే. ఆయన సాయి అయితే మనకేమి, హిందూ అయితే మనకేమి, ఇంకోరైతే మనకేమి, ఆయన చెప్పిన విధానం మనకి నచ్చిందా లేదా, ఆయన చెప్పిన విధానం అందరికీ మార్గదర్శనం అవునా కాదా? చిన్న పిల్లల మొదలుకొని పెద్ద పెద్ద పండితులు వేదాంతం వరకు కూడా సాయినాథుడి యొక్క తత్వం బోధపడే విధంగా బాబా ఆయన యొక్క జీవిత విధానం తెలియజేస్తుంది. చిన్నపిల్లలకి ఎలా తెలియజేస్తున్నాడు, పెద్దవాళ్ళకి తెలియజేస్తున్నాడు. చిన్నపిల్లలు చూడండి, బాబా పాట ఉంది, గోలీలాటలో కూడా చిన్నపిల్లలు గోలీలాట ఆడతాడు బాబా. గోలీలాటలతో కూడా ఆ పిల్లలతో సమభావం కలిగి ఉన్నాడా లేదా? ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఆలోచించాలండి. అంటే ఎవరి విషయం ఏం చెప్పినప్పటికీ కూడా అందులో నిజం ఎంత ఉందో, అసత్యం ఎంత ఉందో తెలుసుకొని మనం మాట్లాడగలగాలి. అందుకని ఇక్కడ నానాసాహెబ్ డెంగ్లే యొక్క తత్వాన్ని, మనసుని సంస్కరించిన గొప్ప మార్గదర్శి బాబా. సాయిబాబా ఒకటి అన్నాడు, బాబా భక్తుడండి, మీరు బాబాను పూజిస్తున్నారు కదా, మహాభక్తుడండి, యోగుడండి, చక్కగా మాట్లాడతాడండి అని మీకు తెలుసా అని అడిగారు ఈ స్నేహితుడు. ఏదో దూరాన్ని చూశారండి, ఏదో సత్తంగా చెప్తుంటాడు, అంతవరకే అని అన్నాడు ఈ డాక్టర్ గారు. చూసా, ఏదో సత్తంగా చెప్తుంటాడు, ఏదో గడ్డ పెట్టుకొని, అంతవరకే నాకు పరిచయం, అంతకు మించి అనుకుని నాకు తెలియదు, తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. నాకెందుకు అవసరం ఏముంది? ఎంతోమంది చెప్తూ మాట్లాడుతుంటారు. నాకు తెలిసిన వ్యక్తి సాయిబాబా. ఆయన పట్టుకొని ఆయన చెప్పి నాకు తెలిసి చాలు. నాకు ఇక్కడ బాబా బాగా గుర్తుపెట్టుకోవాలండి. వాటి దగ్గరికి వెళ్ళావా, వీడి దగ్గరికి వెళ్ళావా, వాటి దగ్గరికి వీడి దగ్గరికి ఉన్నాయని నేను అసలు అర్థం చేసుకోలేకపోతా ఉన్నాను. ఇంకో దగ్గర ఎవరికి నాకేం అర్థం అవుతాడు అని ఈ ఉద్దేశం. కాబట్టి నేను బాబా భక్తుడైతే ఉండొచ్చు, అందరూ మహాభక్తులు ఉంటారు, నేను కాదన్ను. నేను ఈయన పట్టుకున్నా, బాబాను పట్టుకున్నా, ఆయన చెప్పిన దాన్ని ఆచరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. సరే, ఇలా చేసుకుంటున్న తర్వాత బాబా ఆ మాస్టర్ అంటే మంచి భావం తప్ప వేరే లేదు అనేసి ఇంకో పెద్ద సమస్య వచ్చేసింది ఎవరు డాక్టర్ గారికి. అది ఎక్కడ తీరని సమస్య, స్థలం సమస్య.
వెంటనే బాబాకి చెప్పుకున్నాడు, బాబా నాకు పెద్ద సమస్య ఉంది, ఒక్క నెల రోజుల్లో అది టైం పెట్టాడు. మళ్ళీ మీరే నా సమస్యను ఎవరి ద్వారానే పరిష్కరించాలి. మీ ద్వారా అడగల నేను, ఒక్క 30 రోజులలో నా సమస్యని నువ్వు ఎవరి ద్వారానే సరే నువ్వు దాన్ని పరిష్కరించాలి. అప్పుడే మీరు భగవత్ స్వరూపం నేను నమ్ముతా, లేకపోతే మీరు కూడా మా అలాంటి మనుషులే తిరుక్కున్నాడు ఆయన మీద. ఇది తప్పు కాదు, ఎందుకంటే అతి చదువు కావచ్చు, అతి ప్రేమ కూడా కావచ్చు. ఇప్పుడు మనకి ఇష్టమైన వచ్చినట్టుగా ఇస్తావా వస్తావా, ఈకపోతే నేను తాడు వదులుస్తానంటాం మనం. అది ప్రేమతత్వం, అది ఆ తత్వం అది గౌరవంలో ఒకటి ఉంటుంది. నమ్ముకున్నానయ్యా నాకు ఈపోతేట అని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని? సన్నిహితం వల్ల. ఇక్కడ బాబాని ఒక విగ్రహంగా చూడలే, ఆయన ఒక పటంగా చూడలే, ఆప్తుడిగా చూశాడు. పాయింట్ పట్టుకొస్తారు ఇక్కడ. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? రామదాస్ అలా చేశాడు, ఎవడప్పు సొమ్ము తిన్నావరు అన్నాడు రాముడిని. మనం పాటిన్నాం కదా. అలాగే అన్నమయ్య అన్నాడు, అది తిట్టు అంటారు. అది తిట్టు కాదు, అది ఆప్యాయతతో ప్రేమతో ఆప్తులను ఎలా మనం అంటున్నామో అలా. అలాగే నువ్వు ఇలా చేస్తే నువ్వు భగవంతుడు నమ్ముతా, లేకపోతే నువ్వు మామూలుగా మానవుడు అనుకుంటా, నేను గుర్తుపెట్టుకోవాల్సిన నాకు అవసరం కూడా లేదు అంటే అది ఎంత పెద్ద సమస్య ఆలోచించాలి. ఈయన డాక్టర్ అంటే అనేక పరిచయాలు ఉంటాయి. లాయర్తో పరిచయాలు ఉండొచ్చు, ఇంకొక పరిచయాలు ఉండొచ్చు. అంటే ఆ పరిచయాలు అంతా వీలు కాని సమస్య, అంటే ఎవరు తీర్చలేని సమస్య. ఎలా చేద్దాం ఈ సంగతి అంటే డైనమాలో పడిపోయినాడు. అప్పుడు భరద్వాజ మహర్షి గారు విద్యార్థుడు ఏదో పని మీద దేవి సుబ్బయ్య గారి దగ్గరకు వచ్చారు ఒంగోలు. వచ్చిన తర్వాత మహర్షి గారు అంటున్నారు, ఈ ఊళ్ళో బాబా అంటే అభిమానంగా ఇష్టం ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, ఆయనను నేను కలవాలి. ఎవరు చెప్పారు, ఏం చేశారు? ఈయన ఉన్నాయనే కదా. డాక్టర్ ప్రసాద్ గారు ఇప్పుడు ఉంటారు, ఇప్పుడు మాస్టర్ దగ్గర వచ్చి ఈ మధ్య వచ్చింది కదా. ఈవిలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన బాబా భక్తుడు, ఆయనను కలవాలి అని దేవి సుబ్బయ్య గారి దగ్గర నుంచి చెప్తున్నాడు. విద్యానని చెప్తాడు మాస్టర్ గారు. ఆ తర్వాత ఆయన అంటే అప్పుడు డాక్టర్ అంటే నల్లది మీద ఉంటారు కదా సార్. ఇంత ముస్లింలు డాక్టర్ అంటే రాము డాక్టర్ అంటాం మనం, లేదా దశయ్య సుబ్బారెడ్డి, ఈ ముగ్గురే మనకు. అప్పుడంతా అదే వీళ్ళే ముగ్గురే కదా. ఈ ముగ్గురు ఎవరో పేరు చెప్తాం మనం. అలా ఈ ఊళ్ళో రాయపాటి ప్రసాద్ గారు డాక్టర్ ఉన్నారండి అని ఆయన నాకు తెలుసు, కలుద్దామన్నాడు. సరే ఒకసారి ఏదో పని మీద ఫోన్ చేస్తే ఏదో భరద్వాజ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని దేవి సుబ్బయ్య గారు పోయి డాక్టర్ గారు చెప్పాడు. అంటేనే తప్పకుండా రమ్మనండి అని ఆయన చెప్పాడు. ఎవరు భరద్వాజ గారు తను కలుస్తామన్నాడు కదా. సరే ఆయనకే రోగమో జబ్బో అనుకుంటాడు ఈయన, అంతే కదా. ఆడాడు విద్యాలయంలో డబ్బు తగ్గలేదు కాబోలు ఈయన కలవాలనుకుంటున్నాడు కాబట్టి చెప్పి సరే రమ్మన్నాడు. మాస్టర్ ఒక్కరే వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు మాస్టర్ గారిని దగ్గరగా చూడలే, ఏదో సత్తగా చెప్తాడో దూరంగా చూస్తూ ఉన్నాడు అనమాట. దగ్గర చూడబడికి ఆయన ముఖంలో వచ్చ చూడగానే లేచి నమస్కారం పెట్టాడు. దూరంగా చూశాడు అంతే. ఆయన మాస్టర్ గారు వచ్చారు హాస్పిటల్ కాడికి. హాస్పిటల్కో ఇంటికో అనుకుందాం. లేచి నమస్కారం పెట్టి ఆప్తుని ఎలా ఆహ్వానిస్తామో అలా ఆహ్వానించారు. పరిచయం ఉంటే అలా ఆహ్వానిస్తాం, పరిచయం రండి సార్ అంటాం. లేచి నమస్కారం పెట్టి ఆప్తుని ఎలా ఎంత ప్రేమగా ఆప్యాయత పిలుస్తామో అలా ఆహ్వానించాడు. ఆయన తర్వాత మీరు నన్ను ఎందుకు చూడాలని వచ్చారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. మీకు నాకే సంబంధం అసలు మీరు ఎవరు నేనెవరు? అదేం లేదయ్యా, మీ ఇది మన హాస్పిటల్ స్థలం రిజిస్ట్రేషన్ సమయంలో ఏదో సమస్యల గురించి ఆలోచిస్తున్నారు, మీ సమస్య పరిష్కరించడానికి వచ్చాడు. ఆయనకి సమస్య తీరిపోవడం కదా సార్. ఆయన ఎవరు కోరుకున్నాడు? బాబాను కోరుకున్నాడు. బాబా ఏ రూపంలో వచ్చి నా సమస్యగా పరిష్కారం చెప్పాలా,
మనం కూడా డైనోలో పడిపోతాం కదా సార్, ఇలా వెళ్తామా అలా వెళ్తామా అని అనుకుంటూ ఉంటాం కదా, నిర్ణయించుకోలేము మనం. అప్పుడు ఎవడో వచ్చి చెప్తాను ఇది చేయాలంటే అప్పుడు చేస్తాం. అట్లాగే నువ్వేదో స్థలం గురించి హాస్పిటల్ రెస్టారెంట్స్లో ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, మొదలు పడుతున్నావు, బాధపడుతున్నావు నిద్ర లేకుండా. కాబట్టి దాన్ని చెప్పడానికి వచ్చాను అన్నాడు. పదడి వెళ్దాం అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇక ఆశ్చర్యపోయి ఈయనకి 4 స్థలాలు ఉన్నాయి. ఈయనకి ఏ సమస్య ఉందో ఆ స్థలం చెప్పలే, 4 స్థలాలు చెప్పాడు. అది కాదండి, ఆ స్థలాలు కాదు, ఇంకో ఏ స్థలం మీద సమస్య పడుతున్నాడో ఆ స్థలం అంటున్నాడు. అవి కాదు, ఈ మధ్య మీరు కొన్నారు ఈ స్థలం, అదే విషయం ఇబ్బంది పడతానండి రా, ఈ మధ్య కొన్నాడు. ఇంకా మాస్టర్ గారి యొక్క తత్వం ఏమిటి, స్థితి ఏమిటి, ఏదో కాలేజీ లెక్చరర్ అనుకుంటున్నాం మనం. మరి నమ్ముతాడు అసలు. మనమంటే బాబా చెప్పాడు కదా నమస్కారం పెట్టుకుంటాం, నేను చెప్పాను కాబట్టి మీరు మాస్టర్ గారు నమ్ముతున్నారు అని. అసలు నాస్తిక అసలు అటువంటి నమ్మని వ్యక్తి బాబాని నమ్మాడు, బాబాని కోరుకున్నాడు. మాస్టర్ గారు కనిపెట్టేది కూడా పెద్దగా పట్టించుకోలే. ఆ పట్టించుకొని ఆయన గురించి పట్టించుకుంటున్నాడు. మాస్టర్ గారిని పట్టించుకోలే, ఆయన పట్టించుకుంటున్నాడు. అందుకే భగవంతుడు ఇస్తాడు, మర్చిపోతాడు. మనిషి తీసుకుంటాడు, మర్చిపోతాడు. అది భగవతత్వంలో ఉన్న విధానం అండి. అంటే అది కాదు, ఈ మధ్య కొన్న వదిలాడు కరెక్టే. ఈ మధ్య కొన్న స్థలం అని స్పెసిఫిక్గా చెప్పాడంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి, ఆ ప్రసాద్ గారు అదే పని అయిపోవడం ఏంటి ఇది, ఎంత ఆశ్చర్యం అసలు. అనుకున్న తర్వాత సరే ఆ స్థలం దగ్గరికి వెళ్ళాడు. ఆ స్థలం చూపించి, ఈ స్థలం చాలా సంవత్సరాల క్రితం మహాత్ములు, సాధువులు, సన్యాసులు తపస్సు చేశారు, ఇది ఎంతో పుణ్యస్థలము. ఎక్కడ విద్యానగరు, ఎక్కడ ఒంగోలు స్థలము, ఎక్కడ హాస్పిటల్, అక్కడ మహాత్ములు తపస్సు చేశారనే స్థలం చెప్పడం ఏమిటి, ఇక్కడే మీరు హాస్పిటల్ కట్టండి, ఎంతో మంచిది. ఈ సమస్య ఏంటంటే బ్రతమవుతాం, 4-5 స్థలాలు ఉన్నాయి, ఎక్కడ హాస్పిటల్ కట్టాలా, అదే ఇంకేములే, ఎక్కడ హాస్పిటల్ కట్టాలా. ఇది కొంత స్థల విషయంలో కొంచెం చిక్కులు ఉన్నాయి. ఈ హాస్పిటల్ కట్టామనుకోండి, మేము ఏమన్నా రోడ్డు చూసామనుకోండి, హాస్పిటల్ మధ్యలో ఆగిపోవచ్చు. ఇది ఆయన సమస్య. మాస్టర్ గారు వచ్చారు, నువ్వు ఇక్కడే హాస్పిటల్ కట్టుకున్నాడు. నేను నీలాదానికి సంగతి చెప్పుకున్నాం. ఆయన భర్త చనిపోయారు. చనిపోయి సంవత్సరం కాకముందే పని ఇల్లు వేసుకోవాలనుకున్నది. పని ఇల్లు వేసుకుంటారు, అప్పుడు సంవత్సరం కాకముందా వేసుకోరు, ఆమెకు అవసరం. వెంటనే మాస్టర్ గారి దగ్గరికి వస్తే వేసుకోమన్నాడు. నా మాట విశ్వాసం ఉంటే వేసుకున్నాడు. అలాగే వేసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా, వాళ్ళ బావలు అక్కడ ఏమన్నా కూడా సరే ఆయన మీద విశ్వాసం వచ్చింది. చివరికి పాలు పొంగించడానికి ఎవరు పిలవాలి, ఎవరు వస్తారా, సంవత్సరం రాకముందు వాళ్ళ ఇంటికి వస్తారు. ఎవరు వస్తారా, ఎవరు వస్తారు, నువ్వే ఆవు కాడ తిప్పులకి తీసినావా, పాలు పొంగించమన్నాడు. ఒక 7 మందికి అన్నదానం చేశాను అన్నాడు. ఎంత విశ్వాసం ఉండాలండి. ఆశామాషి కాదండి, మనం కూడా విశ్వాసం అంటాం. ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుందా, మన బండారం బయటపడుతుందా, మన విశ్వాసం ఉందామా లేమా, భక్తులమా, అవునా కాదని సంగతి. అక్కడ హాస్పిటల్ కట్టున్నాడు. కరెక్ట్గా నేను బాబాను కోరుకుంటే మాస్టర్ గారి రూపంలో బాబా పంపించాడు, నా సమస్యను పరిష్కరించాడు. తను సామాన్యుడు, మానవుడు కాదని భగవత్ స్వరూపుని నిరూపించాడు. ఎవరు? బాబా. బాబా పిచ్చి పక్కిరని, ముస్లిం అని, సాయి అంటున్నాను కదా. ఇప్పుడు సాక్షాత్తు సది సాయినాథన్ అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, ఆయన మామూలు మనిషి కాదు అని నాకు దృఢ సంకల్పం ఏర్పడింది. అంటే ఇప్పుడు బాబా మీద కొద్దిగా గొప్ప మనకి అవిశ్వాసం ఉంటే అది కూడా పక్కన పెట్టేయడమే. అంటే బాబా ప్రాణం గురించాడు మాస్టర్ గారికి, పోరాడైనా వాడు ఏదో ఒకటి చెప్పాలంట, నువ్వు పో, ఎందుకంటే నా ప్రతినిధి నీవు, ఇప్పుడు నీ దేశంలో నా ప్రతినిధి నీవు, కాబట్టి నువ్వు వెళ్ళు, ఆ సమస్యగా పరిష్కారం ఇచ్చి. అంటే మాస్టర్ యొక్క సర్వజ్ఞత్వము నిరూపణ అవుతుంది ఇక్కడ. బాబా యొక్క అంతటా అన్ని రూపంలో ఉన్న బాబా యొక్క విషయము మనకు అర్థమవుతుంది ఇక్కడ.
అలాగే హృదయపూర్వకంగా భగవంతుని బాబాని ప్రార్థిస్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని తెలియజేయబడుతుంది. ఇక్కడ నేను అడుగుతున్నా, హృదయపూర్వకంగా అడుగుతున్నానా, వాచ అడుగుతున్నానా అని మరి ఇప్పుడు ఆలోచించుకుందాం. హృదయపూర్వకంగా అడిగితే మాత్రం తప్పకుండా కూడా భగవంతుడు మనకి సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. ప్రకృతి కూడా దానికి అనుకూల పరిస్థితి మనకి ఏర్పరుస్తుంది. ఇక్కడ హృదయపూర్వకంగా అంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏమి ఆలోచించినా ఏ పని చేసినా అది సత్ఫలితం ఇవ్వడం తథ్యం, ఇది సత్యం అని మనకి ఈ సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. అంతటితో అప్పుడప్పుడు మాస్టర్ గారు కలుస్తుండేవాడు. ఎందుకంటే ఆరోపణలు వచ్చింది కదా, సమాధానం వచ్చింది కదా. అలా కలుస్తున్నప్పుడు హాస్పిటల్ కట్టిన తర్వాత నాకు భగవంతు తలుచుకోవడం అనే మంచి లక్షణం అప్రయత్నంగా వచ్చింది. అంతకుముందు ఏదో నామకేవాసిగా పూజ చేసుకునేవాడు. ఇప్పుడు అనుభవం జరిగిన తర్వాత ఇంకా ప్రయత్నం కూడా లేదు, పూజ చేసుకోవాలి అనే ఆలోచనలా పూజ చేసుకోవడం ఒక దినచర్య అయిపోయింది అన్నమాట. అంటే తలుచుకోవడం ఒక భాగం అయిపోయింది. మనం 20 పూజ చేయాలండి అది అరగంట కూర్చుంటా అంటే కాదు, నిరంతరం మనసులో పూజ జరుగుతూనే ఉంటుంది. అందుకే భగవంతుడు ఎక్కడ లేడు. అందుకే ఉపాసన అనే పదం వాడతాం మనం. ఉపాసన అంటే ఆసనం, దగ్గరగా ఉండడం. మనం నిరంతరం భగవంతు దగ్గరే ఉన్నాం, భగవంతు సన్నిధిలోనే ఉన్నాం, భగవంతుని ఒడిలోనే ఉన్నాం. అది ఎంత మాత్రం గుర్తున్నాం మనకి. పంచభూతాల్లో ఒక భగవంతుడు భూమి. భూమి ఒడిలో ఉన్నామా లేదా? భూమిలో వచ్చి మనం తీసుకుంటున్నామా లేదా? భూమి మీద లేకపోతే మనం నిలబడగలమా? మరి భగవంతుడు మనకు అతి సన్నిహితంగా ఉన్నాడు కదండి. ఇందులో నుంచి పుట్టాం, ఇందులోనే మనకి ఆయన ఒడిలో చేసుకుంటున్నాడు లేదా? ఆయన ఒడిలో చేసుకుంటున్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అందరూ పూడ్చిపెడతాం. పూచినట్టే ఉంటే ఎక్కడ పూడ్చిపెడతాం? పూడ్చిపెట్టగలమా? మనల్ని తన ఒడిలో చూసుకోడు కాబట్టి దాన్ని మట్టిగా మార్చిపడేస్తున్నాడు. అంటే మనం ఎప్పుడు భగవంతుని ఒడిలోనే ఉన్నాం. జీవించినప్పుడు ఆయన ఒడిలోనే ఉన్నాం, శ్వాస పోయినప్పుడు కూడా ఆయన మమేకమైపోతున్నాం. ఇది అప్రయత్నంగా భగవంతుని స్మరించడం అంటే. అయ్యో భగవంతుడు నాకు కనబడలేదండి, భగవంతుడు నాతో మాట్లాడలేదండి, భగవంతుడు నాకు దూరంగా ఉన్నాడండి అంటున్నాం. భగవంతుడు దగ్గరే ఉన్నాడన్న సంగతి మనం గుర్తించలేకపోతున్నాం. అది అప్రయత్నంగా. అందుకే ఉదయ ప్రార్థన పుస్తకాలు మాస్టర్ గారు ఇచ్చారనమాట. నువ్వు చూసేంతా కలిసి బాబా చెప్పింది దాంట్లో అదే. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తించగలిగితే ప్రయత్నంతో భగవంతుని ధ్యానించమండి, సహజంగా వచ్చేస్తుంది అంతే. ఇలా మా హాస్పిటల్ కట్టిన తర్వాత అప్రయత్నంగానే భగవంతుని స్మరించడం అది సహజమైపోయింది. ఇలా సహజంగా భక్తి ఏర్పడడానికి కారణం మాస్టర్ గారితో పరిచయము, వారి అనుగ్రహం కూడా ఒక కారణం అని తెలియజేసుకుంటున్నాడు. ఈయనకు ముందు మాస్టర్ గారి కన్నా ముందు మాస్టర్ గారు అన్నగారు కృష్ణమాచార్య గారు, ఆయనంటే ఈయనకి గౌరవం ఎక్కువ. ఏది మాస్టర్ గారు పరిచయం కాకముందు ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన కృష్ణమాచార్య గారు వీరింటికి వచ్చేవారట, ఎవరింటికి? డాక్టర్ ప్రసాదరావు ఇంటికి. అనేక చర్చించేవారట. వీరింట్లో భోజనం కూడా చేశారట. ఎవరు? కృష్ణమాచార్య గారు. కృష్ణమాచార్య దర్శనం కోసంగా ఈయన వెళ్ళేవాడు. ఎవరి? డాక్టర్ ప్రసాదరావు గారు. కానీ భరద్వాజ గారు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. చూడండి తేడా, ఎక్కువ తక్కువ కాదు. నేను ఆయన కోసం పరిగెత్తి నేను వెళ్ళేవాడిని. కానీ భరద్వాజ గారు నాకెవరో తెలియకపోయినా చూచాగా తెలిసిన భరద్వాజ గారే ఆయన నా దగ్గరికి వచ్చారు. రావడమే కాదు, నా సమస్యను పరిష్కరించారు. అవసరమైనప్పుడు శిష్యుని వెతుక్కుంటూ గురువు వస్తాడనే శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది నిజమైంది.
ఇప్పుడు మాస్టర్ గారు ఎవరి కోసం వచ్చారు? మనందరి కోసం వచ్చారు. మనం మాస్టర్ గారి దగ్గర వెళ్ళాము ఎప్పుడన్నా? అసలు అన్వేషణ చేసాము ఎప్పుడన్నా? ఆలోచించారు సార్. ఇక్కడ అనాయాచితంగా మనం మాస్టర్ దొరికారు సార్. అప్రయత్నంగా దొరికారు. మన ప్రయత్నం కూడా చేయలేదు. మనం అనాయాచితంగా దొరికారు ఆయన. అంటే మన మీద ఎంతటి ఎనలేని ప్రేమ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనించాలి. మనమంటే ఎనలేని ప్రేమ కాబట్టి ఐఏఎస్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకొని ప్రొఫెసర్గా విద్యానగర్లో చేరి 12 సంవత్సరాలు తన తపస్సుతో గొప్ప తపోవనంగా మార్చి గృహస్థులకు కూడా ఉన్నతి పొందాలనేసి అక్కడి నుంచి ఒంగోలుకి వెళ్ళి అక్కడ మనలాంటి వాళ్ళ గృహస్థులకంతా కూడా సులభమైన మార్గాన్ని అందించి ఈ విశ్వచైతన్యంలో లయమయ్యారు. అంటే ఇంతమంది పట్ల ఆయనకి ఎంత ప్రేమ కలిగింది. అందుకే భరద్వాజ మహర్షి గారు జీవించున్నప్పుడు గుంటూరులో మీరు చనిపోతే కాలుస్తారా పూడుస్తారా అడిగారు. చెప్తామండి ఎవరైనా నాకు చెప్పా కొడతాం కానీ బతుకుడు నా మాట ఆడతామండి సార్. మాటగా మాట్లాడుతున్నాను. నా భార్య పిల్లల్ని నేను ఏ విధంగా ప్రేమిస్తున్నాను అదేవిధంగా వీళ్ళందరినీ ప్రేమిస్తే నన్ను సమాధి చేస్తారు. అలా కాకపోతే నన్ను కాల్ చేస్తారు. ఎవరు చెప్పగలరండి? మనం చెప్తే నేను బతుకు ఇష్టం లేదంట మనం. అందుకే మహర్షి గారు మన కోసం మనం ప్రేమించాడు కాబట్టి ఆయన ఒంగోలు సమాధి పడ్డారు. అందుకని బృందావనం. ఎందుకు బృందావనం పేరు వచ్చింది? బృందావనం ఎక్కడ వింటాం మనం? కృష్ణుడి చరిత్ర వింటాం అంతే కదా. ఆ బృందావనం మన సినిమా చూసాం. కృష్ణుడు ఒకడే అనేక మంది రాధా గోపికల దగ్గర ఉన్నట్టుగా ఉంటాడా ఉండడా సినిమాగా చూసావు సినిమాలు కూడా. అట్లాగే మాస్టర్ గారు నేనంటే మాస్టర్ గారి ప్రేమ, నేనంటే మాస్టర్ గారి ప్రేమ, నేనంటే మాస్టర్ అందరూ అనుకుంటున్నారు అమ్మ గారు. అందుకని బృందావనం పేరు వచ్చింది. ఆ పేరు ఎవరు పెట్టారా కాదండి, ఆ పేరు ప్రేరణకర్త మాత్రం భరద్వాజ మాస్టర్ గారు. నేను పేరు పెట్టాను, నేను పేరు పెట్టి అంటాను, నేను పేరు ఆయన పెడతాను. ఆయన ప్రేరణ కలిగిస్తే ఆ పేరు నా నోటి నుంచి వస్తుంది. కాబట్టి మూలకారకుడు ఆయనే. అట్లా మహర్షి గారు శిష్యుడిని వెతుక్కుంటూ వస్తే శాస్త్రం చెబుతుంది. దీని ఉదాహరణ చెప్పకండి మిలారప్ప చరిత్ర. మిలారప్ప చరిత్రలో కూడా ఆ మిలారప్ప గురువు అన్వేషణ పోతుంటే తోపాగారు గురువు గారు ఇతనికి అన్నం మూట కట్టమని చెప్పి పొలానికి వస్తాడు. ఎవడో ఇటు వస్తున్నాడు, ఇది ముందు కాడికి పోతున్నాడు. అంటే శిష్యుడు ఆహ్వానించడం కోసంగా తోపాగారు అక్కడికి వెళ్ళాడు. అది అంటే శాస్త్రం ఏది పొరపాటు ఉండదండి. శిష్యుడు ఎదుర్కొంటా గురువే వస్తారు. కాబట్టి మన మీద ప్రేమతో మహర్షి గారు మన దగ్గరకు వచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా బాబా యొక్క జీవితంలో ఆయన జీవిత విధానం ఎలా ఉంది? ఆయన నిరంతరము వేప చెట్టు గురుస్థానం అన్నాడు. అక్కడే ప్రదర్శన చేయమని కొంతమంది చెప్పుకుంటాడు. రెండవది అగ్నిని నా గురు యొక్క స్వరూపం అన్నాడు. ఇటుకరాయి పెట్టుకుంటే ఈ ఇటుక నా గురు యొక్క ప్రసాదం అన్నాడు. ఆయన జీవితాంతం దాని పట్ల గౌరవభావం కలిగింది. అంటే ఇక్కడ బాబాయ్ చెప్తున్నాడు, తన్నుగా నన్ను పూజించే కాదు, అతను గురువును పూజిస్తే బాబాకి ఇష్టం. అందుకని దుని పూజ పెట్టాడు. దునికి ఎందుకు ప్రదర్శన చేయమంటాడు? ఎందుకు? దుని ఎవరు గురువు? బాబా గురువు. అందుకని దుని ప్రదక్షిణ. ఆ దుని ప్రదక్షిణ చేస్తే మనకి ఎందుకు కోరిక నెరవేరుతున్నది? నా గురువు వీళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు కాబట్టి బాబా మన కోరిక తీరుస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. ఎందుకు దుని పెట్టారు, దుని ప్రదక్షిణ చేయమంటున్నారు అంటే ఉద్దేశం ఇది. అంటే తన గురువును పూజిస్తే ఆయనకు ఆనందం. అలాగే మాస్టర్ గారు బాబాను పూజిస్తే మాస్టర్ గారికి ఆనందం. అందుకని నేను మిఠాయి కాగితం లాంటి మాట, నేను మిఠాయి బాబారా బాబాను పూజించండి అని చెప్పాడు. అదే మాట వరకు చెప్పాడు కాదు అనుకుంటాం మనం. ఏదో మా సామెతకు అనుకున్నా కూడా అనుకుంటాం. మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ కుమార్తె వేదవతి గారు చిన్న పాప అంటే ఒక 10 సంవత్సరాలు అప్పట్లో. అంటే 89, 75 అంటే 12, 13 సంవత్సరాలు ఉంటుంది.
75లో మాస్టర్ గారికి వివాహం అయింది. ఒక సంవత్సరం అటు ఇట్లా ఉన్నా కూడా 12-13 సంవత్సరాలు ఉంటుంది వేదవతి గారికి. ఆయన బాధపడుతూ పడుకుంటే మాస్టర్ గారు సరి వదిలిపెట్టిన రెండో రోజు మాస్టర్ గారు కల్లా కనబడి, ఎందుకమ్మా ఏడుస్తావు, అమ్మని ఏడవద్దని చెప్పు, నేను ఎక్కడికి పోయారు, ఇక్కడే ఉంటాను కదా అని చెప్పారు. నాన్నగారు మిమ్మల్ని చూడాలంటే మాకెట్లా అంటే, బాబాని ప్రార్థించండి అమ్మా, బాబాను ప్రార్థిస్తే నేను వస్తా. అలాగే షిరిడీలో వేదమ్మగా తప్పిపోతే ఆ జనంలో ఏడుస్తూ ఉంటే, తర్వాత అయోధ్య గారు ఎవరో తీసుకొచ్చిన తర్వాత, నాన్న మీరు తప్పించుకుపోయారు, నేను ఏడుస్తూ ఉన్నాను అంటే, ఎందుకు మా ఏడవడం, బాబాలు అడుగుంటే నేను వచ్చుంటాను నీ దగ్గరికి అని అప్పుడు చెప్పాను. అది మాస్టర్ గారు యొక్క విషయం అదండి. కాబట్టి బాబాని నమ్ముకుంటే ఆయనకి ఇష్టం. ఇక్కడ మనం గుర్తు చేసేది అసలే తత్వం ఏంటో మాస్టర్ గారు చెప్తున్నాడు. బాబాకి దునియ విధంగా గురువు, మాస్టర్ గారికి సాయినాథుడు గురువు. కాబట్టి సాయినాథ్ ఆరాధిస్తే మాస్టర్ గారు సంతోషపెడతాడు. సాయినాథ్ గారితో సత్సంగా చేయించేవాడు సాయంకాలం పూట. అందుకని మాస్టర్ గారు సత్సంగాలు మనం చేయమన్నారు. అది సత్సంగా చేయడం వల్ల మాస్టర్ గారికి తృప్తిపరిచిన వాళ్ళు అవుతాం, బాబాకి తృప్తిపరిచిన వాళ్ళు అవుతాం, మనము తృప్తిపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద సమస్యలు వచ్చినా బాబాకు చెప్పుకుంటే చాలు, దురికి ప్రదర్శన చేస్తే చాలు, బాబా కర్మను కరుణిస్తాడు. నాకెంతవరకు ఇంకా కోరిక తీరలేదనే భావన నాకు లేదు అంటే అన్ని తిరుగుతున్నాయి. అంటే రొటీన్గా మాత్రం నేను ప్రదర్శన చేయడం లేదు. అయితే ఒక్కొక్కసారి మామూలు ప్రదర్శన చేస్తాను, చేయొచ్చు. అంటే రొటీన్గా చేసినప్పటికీ కూడా బాబా నా మనోసంకల్పం తెలుసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా మాస్టర్ గారి యొక్క సహచర్యం వల్ల నాకు వచ్చింది. అందుకు సత్సాంగతి చేయాలనేది. అందుకే ఉపాసన అంటే దగ్గర ఉండడం అని చెప్పుకుంటున్నాం. నేను ఆయన ఉపాసన చేస్తున్నానంటే ఆయన దగ్గర ఉంటే ఆయన లక్షణాలు నీకు అబ్బితే నువ్వు ఉపాసన చేసినట్టు. ఆయన దగ్గర ఉంటే నేను ఆయన లక్షణానికి రాకపోతే మీరేం ఉపాసన చేశారు? శరీరం వాడు ఉంది, మనసు ఎక్కడ ఉంది, అర్థమని భావిస్తుంది. నేను బాబాని పూజిస్తున్నానండి అంటే బాబాయ్ లక్షణాలు నీళ్ళు ఏమైనా కొద్దిగా వచ్చాయా? వేషం కాస్తా బాబా నాకు వేషం వేసుకోవడం కాదు, ఆ లక్షణాలు ఉత్తమ లక్షణం నీకైనా వచ్చాయా? లేదా రాముడిని పూజిస్తున్నా, రాముడిని ఉపాసిస్తున్నా, రాముడి యొక్క లక్షణం నీళ్ళు వచ్చాయా? వచ్చాయంటే మీరు నిజంగా ఉపాసన చేసినట్టు, లేకపోతే యాంత్రికం. ఇవన్నీ కూడా మాస్టర్ గారి సహకారం వల్ల నాకు లభింది. ఎందుకని మాస్టర్ నిరంతరం అలా చేసేవారు కాబట్టి. మాస్టర్ నిరంతరం పాలన చేసేవాడు, నిరంతరం దుని ప్రదర్శన చేసేవాడు. మాస్టర్ గారు బాబాజీ ఆయన రాశాడు, ఆయన పాలన చేసేవాడు. మళ్ళీ ఒంగోలులో కూడా జన్మదినం అప్పుడు ఇంటి దగ్గర బయలుదేరి నేరుగా దేవాలయంలోకి వచ్చి బాబాకి ప్రదర్శన చేసి, దుడికి ప్రదర్శన చేసి, దుడిలో కొబ్బరికాయ వేసి అక్కడి నుంచి ఊరేగేమో నడిచి వెళ్ళేవాడండి. మన ఒంగోలు సమ్మెలో పడుకున్నాం చూడండి, అక్కడ మాస్టర్ గారి జన్మదినం జరిగింది. ఇంటి దగ్గర నుంచి రిక్షా కూడా కాదు, ఇప్పుడు కింద పైన లేదు, అప్పుడు పైన కింద వరకే ఉండదు అన్నమాట. అక్కడ జన్మదినం జరిగేది నడిచే. అప్పుడు బాగా రోడ్లు కూడా లేవు, అంతా గులక దారి, అయినా సరే మాస్టర్ చెప్పులను నడిచిపోయేవాడు. ఇవన్నీ కూడా మాస్టర్ గారి సహచరం వల్ల జరిగింది. ఒకసారి ఈయన ఇది వివాహం నిజమైతే ఏదో చోటమ్మ దర్శనము, సుందర దర్శనం చేసుకోవాలని మాస్టర్ గారి దగ్గర వచ్చాడ పర్మిషన్ తీసుకోవడానికి. అప్పుడు రాత్రి 10. మాస్టర్ గారు ఏం చెప్పలేదా, చెప్పలా, పొద్దున చెప్పలా, పర్మిషన్ అడుగుతాడు, కాముగా ఉన్నాడంట. ఇంతసేపు ఉంటే ఇది కాముగా ఉంటాడా? కోపం వచ్చేసాడంట. వచ్చేసి అక్కడ దుర్ని ప్రదర్శన చేసి చివడం పోయినాడు. చివడం ఈయన పోతే అమ్మలే, సుందరగారు పోతే అదిలే.
కాసేపు కూర్చున్నాడు, ఆయన రాలా. వాళ్ళ దర్శనానికి అక్కడ తిరిగి వచ్చేసారు. అప్పుడు అనిపించింది, ఇది గాబో నాకు మాస్టర్ పర్మిషన్ ఇవ్వండి, నీకు ప్రాప్తం లేదు ఆయన అంటే. అంటే పొరపాటు అంటే కాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి కానీ అర్హత ఉంటే వాళ్ళ దర్శనం అవుతుంది, కాదు అవసరం ఉంటే వాళ్ళ దర్శనం అవుతుంది. అర్హత కాదు, మనకి వాడి వల్ల ఉపయోగం ఉండాలి ఒకటి. మూడోది, మనకి వాడి రుణానుబంధం ఉంటే మహాత్మ దర్శనం అవుతుంది. దర్శనం అవుతుంది, మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కదాని ఒక కారణం ఒకటి ఉంటుంది. అవి తిరిగి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. అదే ఈరోజు సద్గురు శైలిలో ఒకటి వచ్చింది, మళ్ళీ బాగుంది సార్. కొండ బాబా కొండ పిల్లలు పగలగొట్టేస్తారు. అప్పుడు అన్నప్పుడు బాధ్యత పడుతుంది. అప్పుడు బాబా చెప్తాడు, ప్రతి ఒక్క విషయంలో పడి ఏదో కారణం ఉంటుంది, మనకి తెలియదు. మనం పిల్లలు పగలగొట్టాడో మనం అనుకుంటున్నాం, కాదు. ఆ కొండ పగలడం వల్ల ఒక జీవిత సత్యం మనకి నేర్పుతుంది. ఏమని? ఏది శాశ్వతం కాదా అని. కొండ అంటే శరీరమే కదా. రెండవది, ఆ కొండ పగలడం వల్ల కుమ్మరికి జీవనోపాధి కలుగుతుంది, అది కూడా ఒక కారణం ఉండొచ్చు. అర్థం జరుగుతుంది. చూడండి ఎంత రోజుకి వస్తారు. అందుకే మనం చాలా సతంగా ఉంచుకుంటాం. దసరా పండుగ రోజు గుమ్మడికాయలు ఎందుకు కొట్టేది? ఎందుకు గుమ్మడికాయలు కొడతాము? ఆ సీజన్లో పైరు రాదు, రైతులు ఏమవ్వాలా? వాళ్ళు గుమ్మడికాయలు వేసారు. గుమ్మడికాయలు వేసారంటే అది కొనాలి కదా. ఎవరు కొట్టాడు? అది పెద్దగా చెప్పారు, దసరా దిష్టి తీసుకుంటే నీ దిష్టి పోతుందంటే మనం గుమ్మడికాయలు కొంటున్నాం, 50 300 అయినా సరే. అట్లా రైతుకి పోషణ. రెండవది, పశువులకి ఆహారం. గుమ్మడికాయ కొడతానే పశువులు తింటుంది కదా, అందుకని గుమ్మడికాయలు కొట్టడం విదేశంలో. అలా చెప్తే మరి చేయం కదా. రేపు పశువులు గుమ్మడికాయ అంటే వేస్తాంలే అబ్బా అంటాం. అంటే అంటే ఏదో దానికి కారణం ఒకటి ఉంటుంది, అది తెలుసుకోవాలి. మాస్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఒకటి ఉంటుంది. నీకు వారికి రుణానుబంధం లేదేమో. నీ సంసారానికి ఒక దర్శించుంటే చంద్రబాబు అలా ఉంటాడు, ఒక కోపంతో ఉంటాడు, చెప్తాడు. అప్పుడు నీకేమనిపిస్తుందా? పిచ్చోడు అని భావం వస్తుంది. అంతే నీకు పాపం అనుకుంటుంది అనుకోదా? అందులో ఉద్దరాడు. చూడడానికి పోయినా అనుకోండి, అది ఎలా ఉంటుంది? దిగమనంగా ఉంటుంది. చూస్తాను నీ మనం సరించవచ్చు. అందుకని నీకు దర్శనం కాలేదేమో, అందుకని మాస్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదేమో. ఇది అనుకోకూడదా? అనుకోకూడదు. వాస్తవం అదే సార్. ఎందుకంటే అక్కడ ఎటువంటి భావన నీకు తెలియదు, అది ఆయనకి తెలుసు. నువ్వు దర్శించి ఆ పాపం ఎందుకు మూట కట్టుకోవాలి అని ఆయన పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి. అందుకే సార్ ప్రతి ఒక్కటి మనం పాజిటివ్గా ఆలోచించాలి, మనం నెగిటివ్గా ఆలోచిస్తాం సార్. అది ఇక్కడ మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నాడు. పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఇవన్నీ ఉండొచ్చు. మాస్టర్ గారు సమాధి ముందు రోజు డాక్టర్ కదా వెళ్ళాడు, ఏదో గుండె నొప్పి వచ్చిందన్నారు, వెళ్ళాడు, ఏదో మాత్రలు ఇచ్చాడు. అప్పుడు ఈ సీజన్ 89 సంవత్సరంలో పెద్ద హాస్పిటల్ ఏం లేవు కదా. ఏదో దాన్ని చూసి సరే ఏదో మామూలు నొప్పి అనేసి మాత్రలు ఇచ్చి రెస్ట్ తీసుకోవాలని చెప్పాడు. ఈ రెస్ట్ తీసుకోకుండా బాబా దగ్గర కొద్దిగా పోతాయని చెప్పేసి అది రాయడం మొదలుపెట్టా. ఇది ఆ రోజు రాత్రి కూడా. తెల్లవారుజామున ఏప్రిల్ 12, 1989 బుధవారం రోజు ఆయన సెలవు తీశాడు. అంటే ముందు రోజు కూడా ఈ డాక్టర్ ప్రసాదరావు గారు ఆయన దర్శించాడు. ఆయన అంటున్నాడండి, ఆయనకు మనం ఎంత దగ్గరగా ఉన్నా ఆయన ఎవరము సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాము. ఆయన తెలుసు శరీరం వదిలేస్తారని. అందుకని అయోధ్య గారికి స్వప్నం కనిపించడం, సేలంలో అయోధ్య గారు ఉంటే ఆయన పరిగెత్తుకుంటా రావడం, వస్తానే చెప్పబోతాడు. ఏం చెబుతున్నాడు? ఒక అక్కల కోసం బాబా వచ్చి పల్లకలో మాస్టర్ తీసుకుపోతున్నట్టుగా ఆయన కళ వచ్చింది. ఇది పెడకాలని వాడు పరిగెత్తాడు సేలం నుంచి ఒంగోలుకి. ఆయన చెప్పబోతుందంటే చెప్పదని ఆపేసినాడు, ఎందుకంటే అమ్మగారులు ఉన్నారు కదా. మరి ఆయన మనం ఏం తెలుసుకున్నాం? ఇప్పటికీ మాస్టర్ గారిని విమర్శిస్తున్నారు. ఆయనకి ఏం తెలుసా అండి? ఆయన పెద్ద పుస్తకాలు కూడా సగం ఆపేశాడండి. ఆయన సమగ్రంగా రీసెర్చ్ చేయలేదండి అనేవాళ్ళు ఉండాలండి. ఆయన గురించి అది ఏం తెలుసు అసలు? మనకి ఏది ఎంత అవసరమో అంత ఇచ్చాడు. ఈ అవసరాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి సార్. ఇప్పటివరకు నువ్వు అర్థం చేసుకున్నావా?
ఆయన చెప్పిన జరుగుతున్న భావన ఇతరులు అర్థం చేసుకున్నావా అంటే అది మాత్రం వెనక్కి పోతాం మనం. మనకు అనుకూలంగా తీసుకుంటున్నాం, అనుకూలమైనప్పుడు చేస్తున్నాం. మరి ఏం అర్థం చేసుకున్నట్టు? మాస్టర్ గారే కాదండి, ఎవరైనా కృష్ణుడిని పూజిస్తున్నా, కృష్ణుడిని ఏం అర్థం చేసుకున్నాను, రాముడు ఏం అర్థం చేసుకున్నాను, యేసుక్రీస్తుని ఏం అర్థం చేసుకున్నాము, ప్రవక్తలు ఏం అర్థం చేసుకున్నాము, వాళ్ళు పరిశీలించుకోవాలండి. వాళ్ళు ఏం చెప్పారో అది సరిగా మనం అర్థం చేసుకున్నామో అనేది ఆలోచించాలండి. అలాగే మాస్టర్ గారు సంపూర్ణ అర్థం చేసుకోలేకపోయినాం. భౌతికంగా ఆయనతో సమీపంగా ఉన్నవారు కూడా ఆయన ఆంతరంగ శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేకపోయారు. ఆయన పక్కనే ఉన్నారు భౌతికంగా కూడా, భౌతికంగా ఉండి కూడా ఆయన మీద విమర్శలు చేసి ఆయన దూరం అయిపోయారు. బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు. మరి ఆయన ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి? దాదాపు 15 సంవత్సరాలు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆయన అపార్థం చేసుకుని ఆయన మీద నిందలు మోపి వెళ్ళిపోయారు. ఇప్పుడు పూజిస్తున్నారండి ఆయన పటం పెట్టి, ఆయన మహానుభావుడు మహాన్ చెప్పేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఎవరైతే దూరం వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు అనమాట, ఇంత సూర్యుడు లేదు వీడు లేదు. ఎందుకంటే ఆయన ఫోటో పెట్టుకుంటే తప్ప నాకు గుర్తింపు రాదని. అంత మీకేం కాదు, అది చెప్తే మీ నాన్నకి వస్తారా? ఎందుకు నా దానికి రాదు కదా. ఆయన మనలాంటి వ్యక్తిగా అనుకున్నారు తప్ప అసలు ఆయన అంటే ఏమిటో తెలుసుకోలేకపోయాం. అది ఎంతో మన దురదృష్టం. మన ఆయన దగ్గర లేకపోవడం మన అదృష్టం. ఉంటే మనం కూడా అనుకునేవాళ్ళమేమో, ఉండొచ్చు కూడా. కాబట్టి అది వాళ్ళ దురదృష్టం, మనకి ఆయన దూరంగా ఉండడం మనకి ఎంతో అదృష్టం. అంటే ఎంత తత్వం అండి మాస్టర్ గారు మనకు కనిపించేది. ఈయన బాధపడ్డాడు, మాస్టర్ గారు మీరు వెళ్ళిపోయారు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు, ఒక పాపేమో 12 సంవత్సరాలు, బాబేమో 8 సంవత్సరాలు. వాళ్ళకి ఎవరు చదువు చెప్పిస్తారండి, వాళ్ళ ఆలపాలు ఎవరు చేస్తారండి అని అనుకున్నాడంటే ఈయన. ఎవరు ప్రసాద్ గారు అప్పుడు మాస్టర్ గారు సెలవు పెట్టి ఏదో 10 రోజులు అయింది అంతే. ఏంటి మాస్టర్ గారు అన్నప్పుడు ఈయన ఒకరోజు మధ్యాహ్నం పూట నిద్రపోతాడు. నిద్రపోడంట ఆయన మధ్యాహ్నం పూట. డాక్టర్ మధ్యలో నిద్రపోతారా? పేషెంట్లు 3-4 వస్తారు, మళ్ళీ గత తినేసి మళ్ళీ పరిగెత్తాలా హాస్పిటల్కి. ఏదో మధ్యాహ్నం నిద్ర పట్టిందంట, పట్టని కళ. ఆ కళలో మాస్టర్ గారు కనిపించారు పచ్చబగలే. ఆ మధ్యనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మాస్టర్ గారు. ఏం డాక్టర్ గారు బాగున్నారని చెప్తున్నాడు కళ్ళలో. అలాలో మాస్టర్ గారు ఇంటికి డాక్టర్ గారు వెళితే, ఏం డాక్టర్ గారు బాగున్నారన్నారు. నమస్కారం సార్, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను, పిల్లలకి పాఠాలు చెప్తున్నా, పిల్లలకి పాఠాలు చెప్తున్నా. లేకపోతే మీరు ఊరుకుంటారా? ఎవరిని? డాక్టర్. లేకపోతే మీరు ఊరుకుంటారా? తిట్టరు. కల్లో సార్ ఇచ్చాడా మాస్టర్ గారు? ఏది మాస్టర్ గారు మీరు వెళ్ళిపోయారే, పిల్లల సంగతి ఏంటి, వాళ్ళు చదివి ఏంటి, వాళ్ళు సంధ్య ఏమిటి అనుకున్నాడా? ఆ రోజు కళ వచ్చిందా? వచ్చిన ఎవడు? నేను పిల్లలకి పాఠాలు చెప్తున్నా, చెప్పకపోతే నువ్వు తిట్టుకుంటావు కదా, నువ్వు ఊరుకుంటావా అని కళ్ళలోని మాస్టర్ గారు అన్నాడంటే మాస్టర్ గారు ఎవరు? శరీరం వదిలిపెట్టి అప్పుడే 10 రోజులు అంటే ఆయన సమాధి అయినారని అప్పుడు ఆ కళ్ళలో కూడా ఆయన గుర్తులే. ఎవరికి? ఈ ప్రసాదరావు గారికి. నాకు అసలు కళలు రావు, అందుకే నేను ఈ కళకెంతో ప్రాధాన్యం ఇస్తున్నా. అంటే అది కళ కాదు, ఇలలో జరిగింది అన్నట్టుగా నాకు ఉంది. లేదా ఇతను మనసులో తెచ్చుకున్నాడు. ఇప్పుడు మాస్టర్ గారు లేరు కదా, వాళ్ళ కళ్ళలో వచ్చి నేను పిల్లగా చదువు చెప్తున్నా సాహోయ్ నీ బాధ తట్టుకోలేక నువ్వు చెట్టబాక అంటే ఆయన ఇక లేరు అనే ఫీలింగ్ నాకు పోయింది. ఆయన ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, నిత్యశక్తుడై ఉన్నాడు. నువ్వు చూడగలిగితే, నువ్వు దర్శించగలిగితే, నువ్వు మాట్లాడగలిగితే మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడగలిగేదా? నువ్వేదో నన్ను తిట్టుకుంటాడో చదువు చెప్తున్నాను అన్నాడు. అంటే ఏమిటి? మాస్టర్ గారు లేకపోయినా నిజంగా పిల్లలకి ఎంతగా గొప్పగా చదువుతున్నారు వాళ్ళు. ఆ ద్వారకా బాబు కావచ్చు, మేధమ్మ కావచ్చు. మరి అందరి రూపంలో వాడిని మాస్టర్ గారు చదివించలేదా? వాళ్ళకి ఆర్థికంగా మాస్టర్ గారు శరీరం లేనప్పుడు కూడా సహాయపడలేదా?
అంటే మాస్టర్ గారు ఉన్నట్ట లేనట్ట? మాస్టర్ గారు ఉంటే ఎలా జరుగుతుందో పిల్లల యొక్క పోషణ, లాలన, పెంపకము అన్నీ మాస్టర్ గారు సరి వదిలిపెట్టేప్పటికి కూడా వారిద్దరికి ద్వారకా బాబు కానీ వెంకటబాబు కానీ సక్రమంగా జరిగి ఎంతటి ఉన్నత స్థాయిలో ఇప్పుడు ఉన్నారు అంటే దీనికి కారణభూతుడు ఎవడు? మాస్టర్ గారు వాళ్ళు చెంతనే ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు. కాబట్టి మాస్టర్ గారు ఇక లేరని ఫీలింగ్ లేదు. ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికే కాదు ఎప్పటికీ ఉన్నారు అనేది మాత్రం సత్యం. సత్యం 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 అంటే దానికి లేదు, అది ఉన్నది. సత్ అంటే ఉన్నది, అయం అంటే అది అది అంతే. సత్ అంటే ఉన్నది, అయం అంటే అదంతే. ఇంకా దానికి లేదు చెప్పడానికి అవకాశమే లేదు. కాబట్టి వారు చిరంజీవులు, చిరస్మరణీయులు. మాస్టర్ గారు చిరంజీవులు, చిరస్మరణీయులు. ఇప్పుడు చిరంజీవులుగా ఏదో 5-6 మంది ఉన్నారంటండి. అందులో హనుమంతుడు చిరంజీవి అంటారు, విభీషణుడు చిరంజీవి అంటారండి, ఏదో కృపాచార్యుడు కూడా ఏదో చిరంజీవులు అంటారండి. ఇంకెవరో 4-5 ఉంటారండి. మన హనుమంతుడు చెప్పుకున్నాం. రామనామం ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉన్నట్టుగా సత్సంగం ఎక్కడ ఉంటే సాయినాథ దేవుని స్మరిస్తే మాస్టర్ గారు అక్కడ కూర్చుని ఉంటారు. కాబట్టి మాస్టర్ గారు చిరంజీవులు, చిరస్మరణీయులు. అంటే చిరకాలము ఆయన స్మరించవలసిన వ్యక్తి ఆయన. ఇదండి ఈ డాక్టర్ ఆయన ప్రసాదరావు గారికి నాస్తికులైనప్పటికీ కూడా బాబాని దైవంగా కొలుస్తూ సమస్యకి మాస్టర్ గారి రూపంలో వచ్చి ఆయనకు సమాధానం చెప్పడం, మాస్టర్ గారి సాహచర్యం వల్లనే నాలో ఇటువంటి సద్గుణాలు కలిగాయి అని తెలియజేసుకోవడం, మాస్టర్ గారి యొక్క సర్వజ్ఞత్వము, మాస్టర్ గారు సరి వదిలిపెట్టినప్పటికి కూడా ఆయన తన సమస్యకి ప్రశ్నకి సమాధానం చెప్పడం అంటే భరద్వాజ మాస్టర్ గారికి ఎవరు మామూలు వ్యక్తి అందామా? రక్తమాంసాలు పుట్టిన మానవ దేహం అందామా? సాక్షాత్తు మానవ రూపంలో అవతరించిన సద్గురుమూర్తి, తత్వవేత్త, ప్రేమ స్వరూపుడు, దయా సముద్రుడు, కరుణా సాగరుడు. ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువ. అటువంటి పరమ ఆరాధ్యమూర్తి భరద్వాజ మహర్షి గారు. ఆ భరద్వాజ మహర్షి గారు మనకు లభించడం అంటే ఆయన గ్రంథాల రూపంలో లభించారు. మనం ఎంతో పూర్వజన్మ సుకృతం. ఆ సుకృతానికి కృతజ్ఞతాభావంతోనే మనం 2000 ఫిబ్రవరి 7-8 తేదీలో ఈ 2020 సంవత్సరంలో 25వ సమ్మేళనం జరిపించుకోవాలని భరద్వాజ మహర్షి గారు మన మీద ప్రేమతో మనకి రజతోత్సవ సమ్మేళనం మనకి అవకాశం ఇచ్చారండి. ఈ రజతోత్సవ సమ్మేళనం మేము లేకపోవచ్చు, మనం లేకపోవచ్చు, తర్వాత వాళ్ళకు కూడా రజతోత్సవం ఎక్కడ జరిగింది అంటే ఎవరు చెప్తారు? సూరూరుపేట చెప్తారు. అంటే ఏంటి? ఈ సూరూరుపేట అనే పేరు చిరస్థాయిగా ఉండడానికి కూడా భరద్వాజ మహర్షి గారు మనకిచ్చిన అనుగ్రహం, ప్రసాదం. మనం లేకపోవచ్చు. 50 సంవత్సరాలు అనుకుంటారు, మళ్ళీ ఈ మధ్యలో 25, 26, 30 అనుకుంటారా సమ్మేళనం అంటే? అనుకోరు. 50 సంవత్సరాలు మనం ఉండము. కానీ రజత ఎవరు చేశారా అంటే సూరూరుపేట అనేది మాత్రం స్టాంప్ అలాగే గుర్తుపోతుంది. అంతటి మహద్భాగ్యాన్ని ఇచ్చిన ఈ భరద్వాజ మహర్షి గారిని మనం ఎంతగా హృదయం నిండుగా నింపుకోవాలి. మన మీద ఇంతగా ప్రేమ కురిపించిన ఆయన పట్ల, అంటే ఆయన పట్ల రూపం పట్ల కాదు, ఆయన సంకల్పం, ఆయన యొక్క నిధులను కృషి దేనికోసం చేశాడు, ఆ సంకల్పానికి మనం సాధులు కావాలి. అంటే ఆ రథాన్ని, మాస్టర్ గారి రథాన్ని మనని దగ్గరుండి నడిపించాలి. రథం అంటే మనోరథం. ఆయన మనసులో ఏవైతే భావాలు ఉన్నాయో, ఎటువంటి సంకల్పాలు ఉన్నాయో దానికోసంగా మన శ్వాస ఉన్నంత వరకు నిర్విరామ కృషి చేయాలని ఈ రోజుతో సాయి మాస్టర్ పూర్తి అయింది. ఈ రోజుతో మనం ప్రమాణం చేసుకుందాం, బద్ధకంగా వెళ్ళి ఉంటాం, నిర్విరామంగా కృషి చేయడానికి మన సాయి శక్తిలా ప్రయత్నం చేద్దాం. అప్పుడే ఆయన మనోరథానికి మనం సాధన కాగలం. అంతటి మహోన్నత వ్యక్తి మనకు దొరకడం ఎన్నో జన్మల పూర్వజన్మం ఫలం. ఆ పుణ్యాన్ని ఇంకా పెంచుకుంటూ, మాస్టర్ గారిని ఆరాధించుకుంటూ, మాస్టర్ గారి యొక్క తత్వాన్ని 10 మందికి అందించుకుంటూ, ఆ బాటలో నడుస్తూ నడిపించుకుంటూ
చేయి కలుపుకుంటూ అందరికీ చేయినిస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరిని ప్రేమ పొందడానికి మాస్టర్ గారు మనకి ఇచ్చిన చక్కటి వేదికే సత్సంగ స్వరూపం. అది మన సూళ్ళూరుపేట వాసులకి దొరకడం మనం అందరం చేసుకున్న రోజున ఫలం. ఆ ఫలాన్ని కాపాడుకుంటూ సరైన మార్గంలో మనం నడిపించాలని ఆ సాయి మాస్టర్ని ప్రార్థిస్తూ శ్రీ సచ్చిదానంద సాయినాథ్ महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।